హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట. తిరుపతి వెళ్ళే ముందు ముడుపు అయితే కడతాం అనమాట స్వామివారి కోసం. సో నేనేంటంటే మంచిగా తులసి అయితే తెప్పించుకున్నాను. హస్బెండ్ తోటి తులసి తెప్పించుకొని ఆ ఏడుకొండల స్వామి తండ్రి తలుచుకుంటూ ముడుపు అయితే కడుతున్నాం అనమాట. ముందుగా ఏంటంటే వైట్ క్లాత్ తీసుకొని దాన్ని ముందు రోజే పసుపు నీటిలో తడిపి ఆరబెట్టుకోవాలన్నమాట. దాన్ని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి దాంట్లో మనకి సువాసన వచ్చేవి, అంటే మంచి వాసన, దైవ చింతన పెంచే ఆ సువాసన వచ్చేవన్నీ వేసుకొని పచ్చకర్పూరము, జవ్వాది, పసుపు కుంకుమ అక్షతలు, చాలామంది ఏంటంటే లవంగాలు ఇవన్నీ కూడా వేస్తారనమాట. నాకు తెలిసిన పద్ధతులు అయితే మేమైతే ఈ విధంగా కడతామండి. పసుపు కుంకుమ మనం ఎంత తోస్తే అంత అనమాట. మనం ఎంత అనుకుంటామో అంత అమౌంట్ అన్నది ఆ ముడుపులో వేసుకొని చక్కగా స్వామివారిని తలుచుకుంటూ మన కోరికనన్నది ఆ స్వామివారి చెంతకు చేర్చడం కోసం మన ముడుపు అయితే కడతాం అనమాట. చక్కగా నేనేంటంటే హస్బెండ్ని కట్టమన్నాను. మంచిగా మనం మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకొని ముడుపు కట్టామంటే తప్పకుండా అది సక్సెస్ అవుతుందని నేనైతే నమ్ముతానండి. ముడుపు అయితే కట్టేసాము. ముడుపు కట్టేసి స్వామివారి దగ్గర పెట్టి చక్కగా ఆ తండ్రిని తలుచుకుంటూ మన మనసులో కోరిక అన్నదాన్ని ఆ స్వామివారి పాదాల దగ్గరికి చేరుస్తుందండి ఇది. సో నేనైతే ముడుపు కట్టించేసి చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి స్వామివారికి తులసితో అర్చిస్తూ చక్కగా గోవిందనామాలు చదువుకుంటూ పిండి ప్రమిదల దీపం పెడుతూ చక్కగా పూజ అయితే కంప్లీట్ చేశానండి. అంటే తండ్రి నీ చెంతకి, అంటే నీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాము, ఎటువంటి ఆటంకం లేకుండా నీ దర్శన భాగ్యం మాకు కలిగించు అంటూ ఆ స్వామిని తలుచుకుంటూ పూజ చేస్తానన్నమాట. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఎంతో కొంత, అంటే ఆ టైంకి నాకు ఎంత వెయ్యాలి స్వామివారికి అని అనిపిస్తే అంత అమౌంట్ అనేది ఆ ముడుపులో వేసుకొని ఆ స్వామివారికి అయితే ముడుపు కడతానన్నమాట. మనసులో ఒక కోరిక అనేది కోరుకొని ఆ స్వామి పాదాల దగ్గరికి చేరుస్తాం అనమాట. ఆ కోరికని ముడుపునైతే దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. అంటే సాటర్డే రావడం నాకు ఇంకా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు కదా. చక్కగా ముడుపు కట్టి స్వామివారికి తులసితో అర్చిస్తూ పిండి ప్రమిదలు పెడుతూ చక్కగా నైవేద్యం సమర్పిస్తూ గోవిందనామాలు చదివేసి పూజ అయితే కంప్లీట్ చేస్తానండి. ఆ రోజే గుడికి కూడా వెళ్ళానమాట. స్వామి వెళ్ళొస్తామని చెప్పేసి రావడానికి మనం వెంకటేశ్వర స్వామి అనే కాదండి, ఏ ఊరు అంటే ఏదైనా మనం ఊరు దాటి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన ఇంటి దేవతకైనా లేదంటే ఆ ఊరి దేవతకైనా గ్రామ దేవతకైనా మనం వెళ్ళి ఆ తల్లికి మనం మనస్ఫూర్తిగా మేము వెళ్ళొస్తాము, మేము ఈ గ్రామం దాటి వెళ్తున్నాము, క్షేమంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ దైవం అయితే నమ్మకం ఉంటుందో ఆ గ్రామ దేవతకు కానీ ఆ దేవుడికి కానీ వెళ్ళి మీరు చెప్పేసి రావాలండి. అది నాకు తెలిసినంత మటుకు నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను. మేమైతే ఎప్పుడు వెళ్ళినా రైల్వే స్టేషన్ ఎదురుగా మాకు ఇక్కడ పైడితల్లమ్మ తల్లి గ్రామదేవత, ఆ తల్లికి వెళ్ళొస్తామని చెప్పేసి అయితే మేము స్టేషన్కి వెళ్తాం అనమాట. మాకు అది చాలా నమ్ముతాం అనమాట. నేనైతే పూజ ఈ విధంగా చేసేసానండి. మేము సాటర్డే ముడుపు కట్టి పూజ చేశాను. మేమైతే వెడ్నెస్డే అనేది స్టార్ట్ అవుతున్నాం అనమాట. పూజా విధానం అయితే ఈ విధంగా చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారి పాదాల దగ్గర అయితే ముడుపు పెట్టేశానండి. ఇది మర్చిపోకుండా మనం తిరుపతి క్షేత్రానికి అయితే తీసుకొని వెళ్ళాలి. కానీ ఆ క్షేత్రానికి ఉన్న అద్భుతం ఏంటో నాకు తెలియదు కానండి, ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి అని మనకు ఒక ఆశ అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. ఈ సంవత్సరం మేము తిరుపతికి వెళ్ళాము. చాలా మంచి ఎక్స్పీరియన్సే చేసాము. కానీ దర్శనం రోజు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసాం, కానీ చాలా తెలియని విషయాలు అయితే తెలుసుకున్నామండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ట్రైన్ అయితే 1 అవర్ లేట్లో ఉంది. మేమైతే ఇక్కడే స్టార్ట్ అవుతాం, మా ఊర్లోనే, హంసఫర్ అనమాట. ఈసారి ట్రావెలింగ్ అంతా బాగానే అయింది, కానీ దర్శనం టైంలో మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. సంక్రాంతి రోజు మా దర్శనం అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అన్నది తిరుమల అనేది చాలా రష్ తక్కువతోటి ప్రశాంతంగా అవుతుంది అని ప్రతి ఒక్కరు చెప్పారండి. అంతెందుకు ఆ రోజు మధ్యాహ్నం వరకు చాలా ఖాళీగా ఉన్న టెంపుల్ మేము వెళ్ళే టైంకి చాలా క్రౌడ్ పెరిగిపోయిందండి. మాకైతే 7.5 అవర్స్ దర్శనంకి టైం పట్టిందనమాట. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కానీ మంచిగా అయింది ట్రావెలింగ్ అంతాను. కానీ
దర్శనం టైంలో మాత్రం చాలా సఫర్ అయ్యామండి. మేము ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తే దేవుడు ఇంకొకటి చేశారనమాట. అంటే మనం ఊహించిందంతా జరగదు కదా! మేమైతే మాత్రం చాలా యాంగ్జైటీ, చాలా ఆనందంతో దట్టు ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. స్వామివారిని ఎంత చూద్దామని నేనైతే ఎంతో ఆశతోటి, ఎంతో ఆనందంతో స్వామివారిని చూస్తానని ఎంతో హ్యాపీనెస్‌తో అయితే వెళ్ళాను. కానీ చిన్నగా డిసప్పాయింట్ అయ్యానండి. కానీ అప్పుడు అనిపించింది స్వామివారిని చూసినంత మాత్రాన మనకయిపోదు. ఆ క్షేత్రంలో మనం అడుగుపెట్టిన వెంటనే మనకి స్వామివారు మన చెంతకు చేరుతారన్న ఆలోచన అయితే మళ్ళీ వచ్చిందనమాట. అంటే ఏం లేదండి, మనం గుడిలో తిరుమల కొండపైన మనం ఏమనుకున్నా జరుగుతదండి నిజంగాను. నాకైతే నేను అలాగే ఫీల్ అయ్యాను. మేమైతే వచ్చేసామండి. రేణిగుంట దిగేసాం నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దిగేసి అక్కడి నుంచి కొండపైకైతే వెళ్తున్నామండి. నాకైతే డాడీ అన్నారు, ముందు కూర్చో అమ్మ, మొత్తం వ్యూ అంతా బాగా కనిపిస్తదని. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి. చక్కగా మొత్తం అంతా క్యాప్చర్ చేశాను. కొండపైనంతా వెళ్తున్న దారంతా గోవిందనామాలండి. ఆ నామాలు చదువుకుంటూ చక్కగా ఇవన్నీ క్యాప్చర్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది తెలుసా అండి. దర్శనం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ నాకు దేవుడిని చూశాను. కానీ నాకు సరిగ్గా చూశానన్న ఫీలింగ్ అయితే కలగలేదండి. మళ్ళీ హస్బెండ్‌తో అంటున్నాను, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది నాకు అనే చెప్తున్నాననమాట. ఏమో తండ్రి కరుణ, దయ, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఆ తండ్రి క్షేత్రానికి. ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళము. కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళడం అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. ఈ ఇయర్ అయితే వెళ్ళాము. కానీ దర్శనం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఆ నెక్స్ట్ డే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. డాడీ అదే అంటున్నారు, అలా జరిగినందుకు స్వామివారు ఇలా చేశారా అనేసి కూడా అన్నారనమాట. మేమేంటంటే వెళ్ళేసరికల్లా మార్నింగ్ ట్రైన్ దిగేసరికల్లా 6:30 అయిందండి. కొండపైకి వెళ్ళేసరికల్లా 9 అయిందనమాట. రూమ్ అలాట్మెంట్ అంతా అయ్యేసరికల్లా 11 అలా అయిపోయింది. ఆ తర్వాత కురులవి ఇచ్చేసి రూమ్‌కైతే వచ్చేసామనమాట. రూమ్‌కొచ్చేసిన తర్వాత వరాహ నరసింహస్వామి, భూవరాహ నరసింహస్వామి దర్శించుకోవాలి కదండీ ఫస్ట్. కానీ మేము చేసిన ఒకటి ఏంటంటే మంచి పని, ఆ స్వామిని నెక్స్ట్ డే దర్శించుకుందాంలే, అప్పటికి చాలా క్రౌడ్ ఉందండి. మేమేంటంటే ఖాళీగా ఉంటుంది, అంటే సంక్రాంతి టైం కదా, అందరూ పండగ హడావిడిలో ఉంటారు. అందరూ సొంత ఊర్లు వెళ్తారు. చాలా ప్రశాంతంగా అవుతుంది. ముందు రోజైతే 2000 టికెట్స్ మిగిలిపోయాయని కూడా చెల్లి చెప్పిందనమాట. పోన్లే హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ అలా అవ్వలేదండి. చాలా క్రౌడ్ ఉన్నారనమాట. మరి ఎందువల్ల అంత రష్ ఉన్నారు. యాక్చువల్గా అయితే తిరుమల అన్నది ఎప్పుడూ రష్గానే ఉంటుంది. కానీ సంక్రాంతి టైంలో తక్కువ జనాలు ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు అస్సలు అలా ఏం లేదండి. ఎప్పుడూ జనాలు ఉంటూనే ఉంటారు. ఆ స్వామి మహిమ ఏంటో మరి. మేమైతే వరాహ నరసింహస్వామిని దర్శించుకోలేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయామనమాట. మా స్లాట్ అనేది 4:00 అలాట్ చేశారు. వర్చువల్ సేవ అనేది మేము తీసుకున్నాం అనమాట. కానీ చాలా చాలా ఇబ్బంది పడ్డామండి. 7½ అవర్స్ వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ అనేది దగ్గర ఉంచేసారనమాట. ఆ తర్వాత అలా హాఫ్ అన్ అవర్ అనుకుంటూ అక్కడక్కడ ఉంచేయడం. తర్వాత వెయిటింగ్ హాల్‌లో ఇంచుమించు ఒక 3 అవర్స్ వెయిట్ చేశాము. నిజంగా చెప్తున్నానండి, ఉప్మా కోసం కూడా ఇలాగా మనుషులు ఇంత ఇబ్బంది పడతారా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అంతవరకు వెయిట్ చేసి జనాల్లో సహనం అనేది పోయిందండి. ఆకలి కోసం ఎలా అయిపోతామో ఎవరివైనా సరే ఆకలి కోసం ఎలా అయిపోతామో అనేసి ఆ రోజే నాకు అనిపించింది. లైన్‌లో నించున్నారండి. అందరికీ ఇస్తున్నారనమాట. అంటే ఎప్పుడు వెయిటింగ్ హాల్‌లోనే ఇస్తారు కదా! కరెక్ట్‌గా 8:30 అయింది. ప్రతి ఒక్కరు ఇలా లైన్‌లో నించొని ఫైటింగ్ చేసేసుకుంటున్నారు తెలుసా అండి. అప్పుడు ఏంటంటే డాడీ ఏం చేశారు పాపం, అందరికీ తీసుకొని అందరికీ ఇచ్చారనమాట. లాస్ట్‌కి పాపం డాడీ వాళ్ళకి లేకుండా అయిపోయిందనమాట. అంటే ఉంది, కానీ ఆ టైంకి డాడీ అందరికీ సర్వ్ చేయడం వల్ల కొంచెం ఇవ్వలేకపోయారు. నేను అప్పటికే అంటున్నాను, కానీ కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ స్వామివారు మాత్రం నెక్స్ట్ డే మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. అసలు తెలియని ప్లేస్‌కి వెళ్ళాము. తెలియని విషయాలు కూడా తెలుసుకున్నామండి. మేమైతే దగ్గరలోకి వచ్చేసాం అనమాట. చాలా ఈ కొండ ఎక్కుతున్నంతసేపు చాలా ప్రశాంతత, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆ కొండను చూస్తూ ఉంటుంటే నిజంగా స్వామివారు అక్కడ ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుందండి. అందుకోసం దీన్ని మంచిగా నేను క్యాప్చర్ చేశాననమాట. కొండెక్కినంతసేపు చాలా ప్రశాంతంగా గోవిందనామాలు చదువుకుంటూ వ్యూ అంతా మంచిగా క్యాప్చర్ చేశాననమాట.
చాలా బాయిందండి. దర్శనం అయితే మంచిగా కనిపించింది. నిజరూప నిజనేత్ర దర్శనం అండి సాటర్డే కాదు థర్స్‌డే. కానీ ఆ రోజు ఏంటంటే స్వామివారికి గులాబీలతో కాకుండా కనకంబరాలతో అలంకరించడం వల్ల కొంచెం నాకు కనిపించలేదు సరిగ్గా. నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. మమ్మీ అదే అంటున్నారు. "నువ్వు చెప్పావు నేను చెప్పలేదు. మమ్మీకి కూడా సరిగ్గా కనిపించలేదంట." కానీ నాకైతే మాత్రం బయటకొచ్చేసరికల్లా కొంచెం ఏడుపొచ్చిందండి. ఇంత కష్టపడి ఇన్ని అవర్స్ స్వామి కోసం వెయిట్ చేశాను. కానీ నేను సరిగ్గా మనస్ఫూర్తిగా చూడలేకపోయానా అన్న బాధ అయితే కలిగింది. ఆ తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నాననమాట. లేదు లేదు మనం ఆ క్షేత్రాన్ని చేరుకున్నాం క్షేమంగా. ఆ తండ్రి సన్నిధానంలో 2 డేస్ ఉన్నామండి నిజంగాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్నాము అంటే ఆ తండ్రి దయ ఉండబట్టే కదా! అంత లెక్క ఉంటారు స్వామి సర్వాంతర్యామి కదండీ! సో, నాకైతే మంచి ఎక్స్‌పీరియన్సే జరిగింది. స్వామిని సరిగ్గా చూడలేదని నేను ఫీల్ అయ్యాను తప్ప మనం స్వామిని చూడక్కర్లేదు. స్వామి మనల్ని చూస్తారంటండి. మనం వెళ్ళాము అంటే మొత్తం అక్కడ గుడంతా స్వామి ఉంటారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరిని స్వామి చూస్తారు. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము. మీకు ఎప్పుడు ఇదే మాట చెప్తాను. స్వామి మనల్ని చూడాలనుకుంటే మనం వెళ్తామనమాట. అందుకు స్వామికి నన్ను చూడాలనిపించింది కాబట్టి తన క్షేత్రానికి రప్పించుకున్నారు. నేనైతే వెళ్ళాను. స్వామిని నేను చూడకపోతే స్వామి నన్ను చూశారు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాననమాట. కానీ హస్బెండ్‌తో అన్నాను మళ్ళీ వెళ్ళాలి నేను స్వామిని చూడాలి అనేసి అని అంటున్నాననమాట. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా నేను నిజరూప నిజనేత్ర దర్శనం చేసుకుంటాం కదండీ స్వామివారిని. ఇప్పుడు వెళ్ళానంటే మళ్ళీ వెళ్ళే టైం వరకు స్వామిని నా కళ్ళలో నింపుకొనే నేను ఉంటాననమాట. కానీ నాకు ఈసారి అలా ఎక్స్‌పీరియన్స్ జరగలేదు. చాలా బాధ అనిపించింది. కానీ పర్వాలేదులెండి స్వామి నన్ను చూశారు కదా! నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. మీకు చెప్తున్నాను కదా! చాలా తెలియని విషయాలైతే తెలుసుకున్నాము. చాలా అంటే ఎప్పుడు ఇన్ని సార్లు వెళ్తున్నాము. మేము పుష్కరిణికైతే ఎప్పుడూ వెళ్ళలేదండి. ఆ రోజు మేమైతే పుష్కరిణికి కూడా వెళ్ళాం. నెక్స్ట్ డే అంతా ఉన్నాం కదా! పుష్కరిణికి వెళ్ళాము. చక్కగా నీళ్ళవి అదే అనుకుంటున్నాం ఈసారి అక్కడికి వెళ్ళి స్నానం ఖచ్చితంగా చెయ్యాలి అనేసి. అక్కడ నీళ్ళవి వేసుకొని చక్కగా మా అడవిదంతా మొత్తం తిరిగామండి. ఎన్ని సార్లు వెళ్ళామో తిరుపతి చాలా సార్లు వెళ్ళామండి. కానీ ఎప్పుడు మా అడవిది అంతా తిరగలేదు. తర్వాత ఇంకొక కొత్త ప్లేస్‌కి కూడా వెళ్ళామండి. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. అక్కడ కొంతమంది వ్యక్తుల్ని కూడా నేను కలిసాననమాట. వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానండి. మేము ఆ రోజు ఈవినింగ్ షాపింగ్‌కి వెళ్ళామండి సాటర్డే ఈవినింగ్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. అంటే మా ఇంట్లో దేవుడి ఫోటో కోసం పువ్వుల దండ కొందామని వెళ్ళామనమాట. అక్కడ ఒక విక్కీ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. అతను సేల్ చేస్తారనమాట. అతని ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకున్నాం అనమాట. అందులోనే ఏంటంటే తిరుపతి క్షేత్రం పైనంటండి 300 ప్లేసెస్ ఉన్నాయటండి మనం చూడవలసిన ప్లేసెస్. కానీ మనం వాటిలో కొన్నే చూసాము, కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాము. అన్ని సార్లు వెళ్ళినా మనం ఇవేవి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కానీ మేము ఆ రోజు ఏంటంటే అతను చెప్పిన విషయాలు బట్టి చాలా చాలా ఎన్నో తెలియని విషయాలైతే తెలుసుకున్నాం అనమాట. అందులో ఒక ప్లేస్‌కి వెళ్ళామనమాట. అదేంటంటే అనంతాల వారి తోటండి. ఆ తోట అనేది చాలా ప్రత్యేకమైనదనమాట. 12వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్య శిష్యుడైన 12వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్య శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలలో వెంకటేశ్వరుని యొక్క పురాణ భక్తుడండి అతను. అతను తీవ్రమైన భక్తికి ప్రసిద్ధి చెందాడనమాట. దీనికి ఫలితంగా అతను అనుకోకుండా స్వామిని గాయపరిచిన నాటకీయ సంఘటన ఒకటి జరిగిందనమాట. తిరుమల ఆలయంలో వెంకటేశ్వరయ్యుని యొక్క గడ్డానికి ఆకుపచ్చని కర్పూరం పూసే సాంప్రదాయంతో అనంతాల వారి కథ అనేది నేరుగా ముడిపడి ఉన్నదన్నమాట. మనకి ఈ కథ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర సేవ చేసే బాధ్యతని రామానుజాచార్యులు అనంతాల వారికి అప్పగించారనమాట. అనంతాల వారు ప్రతిరోజు స్వామికి పూలమాలతో సమర్పించడానికి ఒక పూల తోటలు సృష్టించాడనమాట. తోట కోసం బావిని తవ్వుతున్నప్పుడు గర్భవతిగా ఉన్న అనంతాల్ వారి భార్య ఆ పని ఇబ్బంది పడుతుందని తన భక్తుడికి సహాయం చేయాలని కోరికతో వెంకటేశ్వర స్వామి ఒక చిన్న పిల్లవాడి రూపంలో తీసుకొని వచ్చి మట్టిని తరలించడంలో ఆమెకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారటండి. ఆ బాలుడు భగవంతుడిని గ్రహించని అనంతాల వారు తన భార్యకి ఎవరో సహాయం చేస్తున్నారని కోపంగా ఉన్నాడు. తాను ఒంటరిగా సేవ చేయాలనుకున్నాడు. కానీ ఆ బాలుడు ఎదుర్కొన్నప్పుడు ఆ బాలుడు అదృశ్యమయ్యాడు.
కోపంతో అనంతాల్ వారు తన కాకి భార్యాన్ని ఆ బాలుడిపై విసిరాడు. అది అతని గడ్డంపై తగిలిందనమాట. ఆ రోజు తర్వాత అనంతాల్ వారు దేవుణ్ణి అలంకరించడానికి ఆలయానికి వెళ్ళినప్పుడు గడ్డం మీద గాయం నుండి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రక్తస్రావం అవుతుండడం చూసి తను చాలా ఆశ్చర్యపోయాడంటండి. తను చేసిన తప్పుని గ్రహించి గాయానికి కర్పూరం పోసాడనమాట. అది అప్పుడు ఆ రక్తస్రావం ఆగిందండి. భగవంతుడు అతనికి ప్రత్యక్షమై అతని గడ్డంపై పూసిన కర్పూరం అనంతాల వారి భక్తికి శాశ్వత గుర్తింపుగా ఉంటుందని వాగ్దానం చేశాడనమాట. అందుకే స్వామివారి గడ్డంపై కర్పూరం అన్నది అద్దారనమాట అండి. అనంతాల వారి స్వామిని కొట్టడానికి ఉపయోగించిన క్రౌబార్ ఇప్పటికీ తిరుమల ఆలయంలో ప్రవేశ ద్వారం వద్ద ప్రదర్శించబడుతుంది. ఆయన సృష్టించిన ఉద్యానవనం అనేది ఇప్పటికీ ఉందండి. మరియు ఉత్సవమూర్తి సంవత్సరానికి ఒక్కసారి ఈ ఉద్యానవనాన్ని సందర్శిస్తారని నమ్ముతారనమాట. మేమైతే ఆ ఉద్యానవనానికి అయితే వెళ్ళామన్నమాట. అనంతాల వారి తోట అని కూడా అంటారనమాట దాన్ని. ఆ రోజు దర్శనానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి కొన్ని క్లిక్స్ అయితే దిగామండి. చాలా అంటే చాలా ఈగర్గా స్వామివారిని దర్శించుకోవాలన్న మనసులోని చాలా గట్టిగా అనుకుంటూ మంచిగా ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోయాము అందరమును. 4 o'clockకి స్లాట్ కదా అనేసి 3 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే భూవరాహ నరసింహస్వామిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనేసి నమ్మకం కదండి. ఎందుకంటే స్వామివారికి ఆ స్థలాన్ని అంతా ఇచ్చింది భూవరాహ నరసింహస్వామి అనమాట. సో అందుకని వెళ్దాము అనేసి డాడీ ముందుగానే స్టార్ట్ అయిపోదాం అంటే 3 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఆ క్రౌడ్ చూసైతే మాకు చాలా భయం వేసిందండి. ఎంత జనాలు ఉన్నారు తెలుసా. మేము కానీ అక్కడికి వెళ్ళుంటే మేము నెక్స్ట్ డే అనేది మాకు దర్శనం అవ్వకపోదును. ఆ రోజు నైట్ దర్శనం అవ్వకపోతే నెక్స్ట్ డే వరకు మేము ఉండిపోవాల్సిందే. ఎందుకంటే అంత రష్ ఉన్నారనమాట. మా తర్వాత కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకైతే 24 hours దర్శనంకి టైం పడుతుందని చెప్పారనమాట అక్కడ సేవ చేసేవాళ్ళు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. కానీ ఈసారి రూమ్ కూడా అంతగా బాగాలేదండి. హాట్ వాటర్ అయితే రాలేదు, వింటర్ సీజన్ కదా, కొంచెం సఫర్ అయ్యామన్నమాట. అంటే మెయింటెనెన్స్ అయితే బాగాలేదు. మాకైతే సుదర్శన్ ఇచ్చారండి కాటేజ్ అలాట్మెంట్ అనేది. తర్వాత ఏంటనుకున్నామంటే పోన్లీ ఏదో ఒక రూమ్ వచ్చింది. చాలామంది అయితే బయటే పడుకుంటున్నారండి రూమ్స్ లేక. వాళ్ళని చూసి అయితే పోన్లే ఏదో ఒక రూమ్ వచ్చిందన్న మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ హాట్ వాటర్ లేదనేసి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం. వింటర్ కదండి, దట్టు కొండపైన చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత బాగుందో. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. నేను అదే చెప్తున్నాను కదండి, ఎన్నిసార్లు వచ్చామో కానీ చాలా చాలా చూడలేనివి, తెలుసుకోలేనివి అన్నీ తెలుసుకున్నాం కూడానండి. అంటే ఒక విధంగా గుడ్ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకో విధంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయిందనమాట. అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది మా తిరుపతి ట్రిప్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకటి అనుకున్నాను, దేవుడు ఇంకొకటి తలిచారనమాట. అంటే మనం ఫ్రీగా ఉంటుంది. ముందు రోజు ఏంటంటే మేము 2 days ప్లాన్ చేసుకున్నాం కదా. సో థర్స్డే దర్శనం అయిపోతుంది, ఫ్రైడే ఏం చేద్దాం, ఫ్రీగా ఖాళీగా ఉంటుంది కదా, ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే సుప్రభాత్ సేవ అయినా అంటే అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి మనం సుప్రభాత్ సేవ అన్నది లక్కీ డిప్ వేసుకోవచ్చు అనమాట. సో అది వేసుకుందాము, ఏదైతే అది అయ్యిందనేసి మేమైతే అనుకున్నాము. కానీ అన్నీ తారుమారు అయిపోయండి. ఇక్కడైతే ఖచ్చితంగా తిరుపతి వస్తే బొట్టు పెట్టుకోవాలి కదండి. చాలా ఇష్టం నాకు, ఇది ఎంత డివోషనల్గా అనిపిస్తుందో. నేను ఎన్ని రోజులు ఉంటాను అన్ని రోజులు ఖచ్చితంగా ఈ బొట్టు అయితే పెట్టుకుంటానండి. నాకు అంత ఇష్టం అనమాట. వెళ్తున్నప్పుడే అక్కడ ఆమె కనిపించారు, బొట్టు అయితే పెట్టేసుకున్నాం హ్యాపీగాను. మంచిగా స్వామిని దర్శించుకుందామని చాలా ఈగర్గా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఫాస్ట్గా. ఆ క్రౌడ్ చూసి అనుకున్నాం, అమ్మ బాబోయ్ చాలామంది ఉన్నారు జనాలు అనేసి. దగ్గరికి వచ్చేసామండి. మనకు ఆ గోపురం చూస్తేనే అర్థమైపోయింది కదండి స్వామి దగ్గరలోకి వచ్చేసామనేసి. ఏంటో తెలియని ఫీల్ అండి. మనం ఒక కొండపైకి ఎక్కగానే ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతామండి తప్పకుండాను. ఎందుకంటే ఆ స్వామి మహిమ ఏంటో, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా సరే ఈసారి ఇంత సఫర్ అయ్యామా కానీ అయ్యా మేము మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది. కానీ మరి రాము అన్నాని ఎవరి నోటంటే రాదనమాట. ఆ తండ్రి మహిమ ఏంటో
తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్గా చేయాల్సింది ఏంటి, అక్కడ వెంగమాంబ సత్రంలోని భోజనం అనేది అస్సలు మిస్ అవ్వకూడదండి. నిజంగా ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంత రిచ్ అయినా, ఎంత పూరైనా తప్పకుండా అందరూ వచ్చే ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. ప్రతి ఒక్కరు చాలా అందరూ ఈక్వల్ అయిపోతారనమాట ఇక్కడికి రాగానే. చక్కగా వెళ్ళి చక్కగా భోంచేసాం అనమాట. మేము ఎన్ని రోజులు ఉంటే అక్కడ అన్ని రోజులు తింటాం అనమాట. చెప్పాను కదా, ఆ రోజు మాకు విక్కీ గారు పరిచయం అయ్యారని. ఈయనేనండి, చాలా బాగా చెప్పారు. ఇక్కడ పువ్వుల దండలు కొనడం కోసం వచ్చాను. ఇతనేనండి, ఎంత బాగా చెప్పారు. చాలా చాలా తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాం అనమాట ఇతని ద్వారా. కొంత షాపింగ్ అయితే నెక్స్ట్ డే చేసామండి. చూసారా ఎంత జనాలు ఉన్నారు. పాపం వీళ్ళకి రూమ్స్ లేనట్టున్నాయి. నాకు వీళ్ళని చూసి చాలా చాలా జాలేసిందండి. ఎందుకంటే రూమ్లో పడుకొనే మాకు చాలా చలిగా అనిపించింది. ఇలా బయట పడుకోవడం అంటే నిజంగా గ్రేట్ కదండి. బాబోయ్, వీళ్ళందరూ పాపం ఎలా పడుకుంటున్నారా అనిపించి చిన్న పిల్లలతో ఉన్నారండి ఒక్కొక్కరును. మేమైతే ఈవినింగ్ వచ్చాం అనమాట. ఇది దర్శనమైన నెక్స్ట్ డే అండి. అంటే ఆ రోజు ఏంటనుకున్నామంటే కొండపైన అన్నీ చూద్దాంలే, అదే శిలాతోరణం, పాపనాశనం, పాతాళగంగ అనుకున్నాము. కానీ ఇంకొక తెలియని విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజంట స్వామివారు కొండపైన వేటకి వెళ్తారటండి. అదే అదెలా తెలిసిందంటే మాకు, మేము రిటర్న్ జర్నీ వస్తున్నాం కదా, అక్కడ ఒక అంకుల్ పరిచయమయ్యారనమాట. అతను చెప్పారు. చెప్తున్నాను కదండీ, మేము చాలా చాలా తెలియని విషయాలైతే తెలుసుకున్నాము. స్వామివారట ప్రతి సంవత్సరం అదే టైంకి, అంటే మనకి కనుమ పండుగ రోజట ప్రతి సంవత్సరం స్వామివారు వేటకు వెళ్తారంట. ఆ వేటకు వెళ్ళడం అనేది అది రీక్రియేట్ చేస్తారండి. ఎలా అనుకున్నారు, చక్కగా అందరూ ఒక 1.5 కిలోమీటర్ వరకు వెళ్తారటండి అందరూను. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్తే మాత్రం సంక్రాంతి టైంలో కనుమ పండుగ రోజు మాత్రం తప్పకుండా వెళ్ళండి. వెళ్ళి అక్కడ పక్షుల అరుపులు, సింహాల అరుపులు, తర్వాత ఏంటంటే ఆ జంతువులన్నీ అరుపులు, జంతువుల్ని కాలుస్తున్నట్టుగా, అంటే డమ్మీ గన్స్ తోటి కాలుస్తున్నట్టుగా అన్ని సౌండ్స్, పక్షులు అన్నీ పెట్టి నిజంగా స్వామివారు వేటకు వెళ్తున్నారు అన్నట్టుగా రీక్రియేట్ చేస్తారటండి. అది చూడడానికైతే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇన్నిసార్లు వెళ్ళాం కానీ ఈ విషయాలు ఏవి మాకు తెలియదండి. అంటే కొన్ని చాలా తెలియని విషయాలైతే మేమైతే తెలుసుకున్నామండి ఈసారి. పుష్కరిణికి కూడా వెళ్ళాము. ఆల్రెడీ మీకు అది క్లిప్ యాడ్ చేశాను. చూడండి, జనాలైతే ఎక్కడా ఖాళీ లేదండి. మేము పైనైతే అవన్నీ చూద్దాం అనుకున్నాం కానీ ఆ టైంకి స్వామివారు వేటకు వెళ్తున్నారనేసి అవన్నీ ఆపేశారంట. పైకైతే అలౌ చేయలేదంటండి. కొంతమంది లిమిటెడ్ పీపుల్ వరకే అలౌ చేస్తారట. సో ఇతనైతే ఆ వేట చూడడం కోసమైతే వచ్చారట. ట్రైన్లో పరిచయం అయ్యారండి అతను కూడా మాకు. అంటే చెప్తున్నాను కదా, కొంతమంది పరిచయం అవ్వడం వల్ల మనం ఎన్నో తెలియని విషయాలైతే తెలుసుకున్నాం అనమాట. డాడీ అదన్నారు, మనం వెళ్ళకపోవడం మంచిదైందమ్మా, చూడు ఎన్ని విషయాలు. ఆ రోజు మేము వెళ్ళకపోవడం వల్లే కదండి షాపింగ్ అది చేసాము, అంతా తిరిగి చూసాము, మాడవీధి అంతా తిరిగాము, అనంతాల వారి తోటకి వెళ్ళాము. అంటే తెలియనివన్నీ తెలుసుకున్నాము. చాలా చాలా గొప్ప విషయాలు కూడా తెలుసుకున్నాము. తర్వాత స్వామివారంట ప్రధాన అర్చకులు ఉంటారు కదా, ప్రధాన అర్చకులు ఉండే ఇంటి దగ్గర గేట్ నెంబర్ 4 దగ్గర ఉంటారటండి అతను. వాళ్ళ ఇంటి దగ్గర స్వామివారి విగ్రహం అనేది ఉంటుందట. ఇదివరకు ఎవరిని అలౌ చేసేవారు కదట. అది ఒక ఆవిడ చెప్పారండి. ఆ రోజు అనంతాల వారి తోట నుంచి వస్తున్నప్పుడే మనకేంటంటే ఆ స్వామివారి విగ్రహం ఉంటుంది, ఎవరిని అలౌ చేసేవారు కాదంట. కానీ ఇప్పుడు అందరినీ అలౌ చేస్తున్న స్వామివారిని అద్దంలోని చూసుకోవచ్చు అంట వెళ్ళి. కానీ మేము వెతికాం కానీ మాకు దొరకలేదండి. అప్పటికే చాలా మంచు పడిపోతుంది, చలేసేస్తుంది. ఎంత నడిచాను తెలుసా అండి, ఇంచుమించు ఒక 10 కిలోమీటర్స్ వరకు నడిచాం అనమాట. మా అడవి ఇదంతా తిరిగాము. తర్వాత అనంతాల వారి తోటకి వెళ్ళాము, షాపింగ్ చేసుకున్నాము, దీపాలు వెలిగించాము, కొబ్బరికాయలు అవి కొట్టాము. చాలా మంచిగా అయ్యిందండి. అంటే దర్శనం అంటే కొంచెం డిసప్పాయింట్ అయిన స్వామివారు, అయ్యో మీరు ఇలా బాధపడుతూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీకు ఏదో ఒక మంచి చేయాలన్నట్టుగా మాకు ఇలా చేశారని నేనైతే అనుకున్నాను నిజంగాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి కూడా మాకు అక్కడ అనంతాల వారి తోటలోనే ఎక్స్పీరియన్స్ అయింది. అన్నమయ్య ఉంటారు కదండి మనకి, అన్నమయ్య ఆచార్యులు వాళ్ళ 17th జనరేషన్ వాళ్ళు వంశస్థులు మాకు పరిచయం అయ్యారనమాట. వాళ్ళు కూడా చాలా తెలియని విషయాలైతే మాకు చెప్పారనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది, చెప్తున్నాను కదండి. ఆ నెక్స్ట్ డే అయితే ముందు రోజు ఎంత డిసప్పాయింట్ అయ్యామో నెక్స్ట్ డే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ లైట్స్లోని స్వామివారి సన్నిధిలోని అంత చలైన అంత మంచైనా ఎవ్వరూ అసలు ఆగడం లేదండి. ప్రతి ఒక్కరు ఆ గుడి సన్నిధానంలో కూర్చొని అలా దేవుణ్ణి తలుచుకుంటూ చక్కగా ఆ గోపురాన్ని చూసుకుంటూ ఎంతో డివోషనల్ అయిపోయారండి. నిజంగా చెప్పాలంటే చాలా బాగా, అంటే ఆ సన్నిధిలోని ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారండి ప్రతి ఒక్కళ్ళును నిజంగానే. అంటే స్వామి అంత పవర్‌ఫుల్లో ఏంటో అని అనిపిస్తదనమాట మనకి.
ఎంత జనాలు లైన్‌లో తోసుకొని అయినా సరే ఎవ్వరూ ఆగరండి. స్వామిని గోవిందా, 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 గోవిందా అనుకుంటూనే ఉంటారనమాట. అంత పవర్‌ఫుల్ గాడ్ అండి వెంకటేశ్వర స్వామి అంటే మాటలు కాదండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆ స్వామిని ఎందుకు అంత ఇలా అవుతారు అంటే అతనికి అంత శక్తి ఉండబట్టి. ఎందుకంటే నిజంగా స్వామి అక్కడ ఉంటారట. ఆ ఉండడం వల్ల అతంత సన్నిధికి అంత ప్రత్యేకత. చూసారా లైటింగ్స్ ఇప్పుడంతా మంచిగా చాలా పెట్టారండి లైట్స్ అవిను. చూస్తూ ఉంటే మనసు నిండిపోతుంది. ఆకలి వేయదు, నిద్ర రాదు. అలా సన్నిధానంలోనే కూర్చోవాలి. మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తది ప్రతి ఒక్కళ్ళకేను. చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి ఆ దైవ చింతన అనేది. దట్టు అలా గోవిందనామాలు చదువుతా, గోవింద స్మరణ చేసుకుంటూ చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్ అనేది. తిరుపతి వెళ్తే మరి ఇంక రావాలి అనిపించదండి ఎవరికైనా సరే. అంత బావుంటదనమాట తిరుపతి క్షేత్రం అనేది. తిరుపతి అనే కాదు ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం ఆ డివోషనల్ ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటది. మేమైతే ఇంచుమించు 1 అవర్ ఆ మంచులోనే కూర్చున్నామండి. నా గొంతు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఫుల్లుగా వచ్చిన తర్వాత అయితే అస్సలు బాలేదు. కోల్డ్, కాఫ్ ఫుల్లుగా వచ్చేసాయనమాట. మేమైతే చక్కగా అన్నీ దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి ఏంటంటే అనంతాల వారి తోటకైతే వెళ్తున్నాం అనమాట. అక్కడే మాకేంటంటే స్వామివారి దోస ప్రసాదం అయితే దొరికింది. తర్వాత ఏంటంటే అక్కడ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తే చాలా మంచిదట. కానీ అదొక్కటి అవ్వలేదు. ఎందుకనుకున్నారు నెక్స్ట్ డే అన్న సమారాధన ఉందంట. సో అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. వాళ్ళే అన్నారు మీకు ఇప్పుడు చేసుకోవడం అవ్వదు. లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటదని పర్మిషన్ తీసుకొనైతే లోపలికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ చక్కగా ఒక 10 నిమిషాలైతే కూర్చున్నాం అనమాట. అక్కడే మాకు వీళ్ళు పరిచయం అయ్యారనమాట. చెప్పాను కదండీ! అన్నమయ్య వాళ్ళ వంశస్థులు 17థ్ జనరేషన్ వాళ్ళనమాట. వాళ్ళు చాలా తెలియని విషయాలైతే మాకు చెప్పారనమాట. ఐవీవీ రావు గారిని కలిసారండి వాళ్ళందరూ. వాళ్ళ ఇంటికి వెళ్లారంట. వాళ్ళందరూ బెంగుళూరు నుంచి వచ్చారు. తర్వాత ఏంటంటే మనకి అక్కడ కొన్ని విషయాలైతే చెప్పారు. అవన్నీ మీ అందరితో అన్నమయ్య గారు సాక్షాత్ తిరుమలగిరిలో నడిచి వెళ్తున్న గాన గంధర్వుడటండి. దీనిని నిత్యం భగవంతుని కైంకర్యాలు అన్నీ సుప్రభాత సేవ నుంచి తోమాల సేవ, ఏకాంత సేవ, కళ్యాణోత్సవం ప్రతి ఒక్క కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతాయటండి. ప్రత్యేకంగా చెప్పాలంటే కళ్యాణోత్సవం అనేది అన్నమాచార్యులే ప్రారంభించారంట. కాబట్టి వాళ్ళతో అన్నీ జరుగుతాయన్నమాట. వాళ్ళ చేతుల మీద అన్నీ జరుగుతాయి. వసంతోత్సవం, తెప్పోత్సవం ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ వంశస్థుల ద్వారాయే చేయిస్తారంట. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారంటండి. ముఖ్యంగా ఆయన గారు చేసిన పనుల్లో ఒక ముఖ్యమైన పనంటే మధ్యాహ్నం కళ్యాణోత్సవం, రాత్రులు ఏకాంత సేవ అది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం అనే చెప్పుకోవచ్చంటండి. వీళ్ళ చేతుల మీదుగా చాలా కార్యక్రమాలన్నీ జరుగుతాయనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారనమాట. వీళ్ళైతే మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా డివోషనల్‌గా ఒక డివోటీస్ లాగా ఎంత బాగా చెప్పారో తెలుసా అండి ప్రతి ఒక్క విషయం అనేది. వాళ్ళ ద్వారా చాలా కొన్ని విషయాలైతే మేము తెలుసుకున్నాం అనమాట. అక్కడ అంతా తిరిగి అన్నీ చూసేసిన తర్వాత మేము మళ్ళీ వెంగమాంబకి వచ్చి అయితే భోజనం చేసేసామండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే విజయనగరం వచ్చేస్తున్నాం అనమాట. సో మమ్మీ అదే చెప్తున్నా మేము ఇంకా విజయనగరం వెళ్ళిపోతున్నామని బాగా స్ట్రెయిన్ అయిపోయామండి ఫుల్‌గాను. అంటే దర్శనం అనేది కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ మొత్తం అంతా తిరిగామండి. చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ చేసాము. అక్కడ ఫుడ్ అయితే మాత్రం మరి చెప్పనే అక్కర్లేదండి. వెంగమాంబలో ఏంటి అక్కడ మార్నింగ్ టైం టిఫిన్స్ అవి పెడతారు కదా! అంటే బయట హోటల్స్‌లోనే టేస్ట్ నేనైతే ఆ ఉన్న 2 డేస్ పొంగలే తిన్నానండి. నాకు ఫేవరెట్ అయిపోయిందనమాట. అంత టేస్టీగా ఉంది. చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంటే ముందు రోజు డిసప్పాయింట్ అయ్యాము. కానీ తర్వాత రోజైతే మాత్రం చాలా బాగా అయ్యిందనమాట. మేమైతే ట్రావెలింగ్ ఏంటంటే ఎక్కువ సేపు అయిందండి. ఎందుకంటే మేము పూరి తిరుపతి అనేది ట్రైన్స్ లేవు. పూరి తిరుపతి అనేది బుక్ చేసుకున్నాం. అదేంటంటే మార్నింగ్ ఎక్కుతాము. నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతామండి. మొత్తం డే అంతా ట్రైన్‌లోనే అవుతది. సో కొండ దిగుతున్నంత సేపు మేమేంటంటే ఇక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో క్యాబ్‌లో అయితే కొండ దిగేస్తున్నాము. ఎందుకంటే బస్ కోసం వెయిట్ చేస్తే ఇంకా టైం అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ 10:30కే ట్రైన్. సో ఎర్లీగా వెళ్ళిపోవాలని మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి వచ్చేసాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే కొండ దిగుతున్నంత సేపు ఒక ఎక్స్పీరియన్స్, కొండ ఎక్కుతున్నంత సేపు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట.
ఎక్కుతున్నంతసేపు స్వామివారిని చూడాలి 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 అనేసి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తాము. దిగుతున్నంతసేపు అయ్యో వెళ్ళిపోతున్నామా అన్న బాధ అయితే ఉంటుంది కదా నిజంగాను. ఆ తర్వాత ఏంటంటే మొత్తం కొండ కిందంతా మంచు ఎలా ఉందో తెలుసా అండి. ఏదైనా కొండపైన అంటే చాలా చల్లదనం ఎక్కువ ఉంటుంది కదా. మొత్తం అంతా మంచిగా క్యాప్చర్ చేస్తున్నానమాట. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం. అంటే స్వామివారి దర్శనం జరిగింది. కానీ కొంచెం సరిగ్గా చూడలేదన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. మళ్ళీ త్వరగా స్వామి అనుగ్రహం ఉంటే మళ్ళీ వెళ్తాము తిరుపతి అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మాత్రం తిరుపతి వెళ్తే మాత్రం ఇలాంటి తెలియని ప్లేసెస్ చాలా ఉన్నాయి. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎప్పుడు వెళ్ళిన చోటుకే కాదు, వెళ్ళని చోట్ల కూడా చూడాలి కదండీ. మనం మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే అదే అనుకున్నాను. ఈసారి వస్తే మాత్రం తప్పకుండా ఉండి చాలా తెలియని ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. మళ్ళీ ఆ విక్కీ గారి దగ్గరికి వెళ్ళి అన్నీ కనుక్కోవాలి అనేసి నేను అనుకున్నాను. ఇదంతా నటకదారండి. మొత్తం అంటే అలిపిరి మీద నుంచి వస్తారు కదా వాళ్ళందరూ. వాళ్ళు ఇటు వస్తారనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం లైఫ్‌లో మెమరబుల్‌గానే ఉండిపోతుందండి. మన గ్యాలరీలో అయితే యాడ్ అయిపోయింది. నేనైతే స్వామివారిని మంచిగా దిగినంత సేపు స్వామివారిని తలుచుకుంటూ చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా తండ్రి మళ్ళీ నీ దర్శన భాగ్యం మాకు కలిగించు అంటూ నేను దండం పెట్టుకుంటూనే దిగాననమాట. ఈసారికి స్వామినైతే ఈ విధంగా దర్శించుకున్నాము. మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. చాలా తెలియని విషయాలైతే తెలుసుకున్నాము. ఆ తండ్రి దయ అనేది ఎప్పుడూ అందరి మీద ఉండాలి. ఆ తండ్రి చల్లని చూపు అందరి మీద ఎప్పుడూ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే ఆ స్వామిని చాలా మనసులో నింపుకొని అయితే మేము వచ్చేసామన్నమాట. మళ్ళీ తొందరగా ఆ స్వామి మాకు దర్శన భాగ్యం కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ ఇయర్ మా జర్నీ అనేది కంప్లీట్ అయ్యింది. మళ్ళీ త్వరగా మాకు దర్శనం దొరుకుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మాత్రం అస్సలు మర్చిపోలేమండి. అలా కళ్ళల్లో ఆ స్వామియే కనిపిస్తారనమాట. ప్రతి ఒక్క చోట్లోని ఆ స్వామి ఉన్నారు అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా తిరుపతి ప్లేస్ కూడా ఎంత నీట్‌గా ఉంటదండి. అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ అంతా మంచిగా చాలా ప్రశాంతంగా కొండ ఎక్కినంత సేపు అసలు మనకి కాళ్ళ నొప్పులు గానీ ఏవి అనిపించవనమాట. ఎంత తిరిగినా స్వామి సన్నిధానంలో తిరగడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తామండి. మాకైతే ఈ విధంగా అయిందనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.